హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేత మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్తు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ అనమాట. కనుమ రోజు ఏం జరిగింది ఏంటి అనేది అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఈ వీడియోలో యాడ్ చేసిన నేను. మీరు మీ కనుమ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. కొందరైతే కర్రీ పండుగ అని చేసుకుంటారు. మాకైతే అసలు కనుమ రోజు ఏం పండుగ ఉండదు, ఇట్స్ ఖాళీ అనమాట. సంక్రాంతి రోజే అయిపోతుంది. ఇక్కడ మేము రెడీ అయ్యి కూర్చున్నాము, ఎందుకంటే మేము మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి వేరే ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, అందుకనేసి ఇంకా రెడీ అయ్యి స్నానాలు చేసుకొని పిల్లలకు స్నానాలు పోసుకొని ఎండలో కూర్చున్నాము కొంచెం సేపు. ఇంకా రెడీ వీఆర్ గోయింగ్ అనమాట. కానీ కొంచెం హార్డ్ మూమెంట్ ఇది. అండ్ ముఖ్యంగా మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇట్లా మేము మా బావగారు ఒకటేసారి పండుగకి వచ్చి మళ్ళీ అందరం ఇల్లు ఖాళీగా అయిపోతుంది కదా, ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు కూడా మా అక్క వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు. ఇక అందరు పోతురా అనేసి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అలిగి కూర్చుంది. ఇక మాట్లాడతలేదు. పొర్రి మా దగ్గర ఎందుకుంటారు పొర్రి, ఇట్లా ఆగమాగం వస్తుంది పోవడుతుంది, ఉంటేమైతే 2 రోజులు మీరు మళ్ళీ వచ్చే వరకు నేను ఉండను అని బాధపడుతుంది అనమాట ఆమె. ఇక ఒక వయసుకు వచ్చినాక ఎవరైనా అట్లనే బాధపడతారు. ఇల్లంతా పిల్లలు మన వాళ్ళతో కలకల్లాడుతూ ఉండాలని అనుకుంటారు. బట్ ఎంప్లాయ్మెంట్ కోసానికి సిటీకి వచ్చినప్పుడు ఇంకా తప్పదు, ఇంకా దూరంగా మాకు కూడా బాధనే ఉంటుంది కానీ తప్పదు. ఇక ఇక్కడ సెండ్ ఆఫ్స్ నడుస్తున్నాయి అనమాట. సో మంచి క్యూట్ మూమెంట్స్ నేను రికార్డ్ చేసుకున్నా. బట్ ఇక్కడ కార్లో మా బావగారు పాటలు పెట్టిర్రు. సో అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో బాగా చెప్తున్నారు అలా చెల్లెకి. సనీక్షన్ బాగా మిస్ అయ్యారు ఈ ఫెస్టివల్కి, ఎందుకంటే తిని ఆడుకునేంత పెద్దగా లేదు కదా, చిన్నగా ఉంది. సనీక్ష అయితే వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉండే బయట పోయి. సో సనీక్షన్ బాగా మిస్ అయ్యారు. వాళ్ళ వెనకాల ఒక 5 minutes తర్వాత మేము కూడా బయలుదేరిపోయినాము. ఇంకా మేము మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసినాం అన్నట్టు ఫస్ట్. అండ్ మా అమ్మోళ్ళ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు, ఇంతకుముందు లేదు వాళ్ళకి, అందుకే ఇప్పుడు కట్టుకుంటారు. ఇక్కడ మా తమ్ముడు అదే చూపిస్తుండు మా ఆయనకి. అండ్ నేను లోపల ఇంకా వాళ్ళు బయట ముచ్చట పెడుతూ నేను లోపల రెడీ అవుతున్నా. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఫంక్షన్ మా మేనబావ వాళ్ళ కొడుకుది బర్త్డే వాళ్ళు దుర్గమ్మ పండుగ చేస్తారు అన్నట్టు, అక్కడికి వెళ్తున్నాము. ఆన్ ద వేలో తాత వాళ్ళ ఇంటికి మా నాయన వాళ్ళ ఇంటికి పోయి అక్కడ వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇచ్చి మేము ఇంకా బయలుదేరిపోయినాము, వచ్చేసినాం అన్నట్టు. మాకు సిద్దిపేట నుంచి ఒక 1/2 hour టైం పడుతుంది అంతే. అండ్ సనీక్ష ఇక్కడనే ఉంది కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో వాళ్ళు ముందే వెళ్ళిపోయారు అన్నట్టు. మేము ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అంతా వచ్చినాము. అండ్ సనీక్ష మమ్మల్ని చూసి సర్ప్రైజ్ అయింది అనమాట. తనకి చెప్పలేదు మేము వస్తామని, మా అమ్మ వాళ్ళు కూడా ఏం చెప్పలేదట వాళ్ళు వస్తారనేసి. సో సర్ప్రైజ్ అయింది. ఇది మబ్బులో వేస్తారనుకుంటా దుర్గమ్మ పండుగ, నాకు కూడా క్లారిటీగా తెలియదు. బట్ మేము వచ్చేసరికి దుర్గమ్మ పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నగా సింపుల్గా ఇంట్లో మట్టుకు మాత్రమే చేసుకున్నారు వాళ్ళు, ఎక్కువ రిలేటివ్స్ని ఎవరిని పిలవలేదు. మా అక్కలు అంటే మా మేనదినలు, మా బావ వాళ్ళ వైఫ్, పిల్లలు, అత్తమ్మ, మామ, అంతే. ఇంకా మమ్మీ డాడీ ఇంకా వేరే ఎక్కువ చుట్టాలు ఎవరు లేరు, దగ్గర వాళ్ళు మాత్రమే. మా అక్కల ఆడపడుచులు అంతే. ఇంకా మేము పోయేసరికి వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయని చెప్పినా కదా. అత్తమ్మ అన్నీ ఇస్తరాకులోకి ఇట్లా తీసి నైవేద్యం పెడుతుంది. దించంగానే కూడా కొబ్బరికాయలకు అండలు ఉంటాయి కదా, అంటే పెద్ద భగవాన్లు ఉంటాయి కదా, వాటి కొబ్బరికాయ కొట్టి అగరబత్తి ముట్టించి బొట్లు పెట్టి అప్పుడు కొంచెం తీసి అప్పుడు నైవేద్యం పెట్టింది. అండ్ ఈ పొగ పొయ్యి మా అత్తమ్మోళ్ళ ఇంట్లోనే ఇప్పటికి కూడా వాళ్ళు పొగ పొయ్యి మీదనే నీళ్ళు కాగబెట్టుకుంటారంట. ఆ రోజు పెద్ద పొయ్యి పెట్టారు కదా, అందుకనేసి ఇది వెలిగేయలేదు. ఇక్కడ మా అక్క బోటి కూర వండుతుంది అన్నట్టు. నేను ఇంతవరకు బోటి కూర వండు ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే బోటి సాఫ్ చేస్తుంటేనే ఒక రకమైన స్మెల్ వస్తుంది, నీచు వాసన. అది ఉండలేము అక్కడ, అంటే అది క్లీన్ చేస్తుంటే అస్సలు ఉండలేము, స్మెల్ వస్తుంది. అందుకనేసి నేను చూస్తున్నాను అనమాట అసలు ఎట్లా చేస్తారు బోటి ఫ్రై అనేసి. మా అక్కని అడుగుతున్నాయి ఎట్లా చేస్తారు ఏంటి అని. ఆమె నాకు చెప్పుకుంటూ చేస్తుంది బోటి ఫ్రై. ఎక్కువ బోటి గుడాలని చేస్తారు అన్నట్టు మా దిక్కు. అది కూడా నేను చేసింది తినడం తప్ప. అండ్ ఫ్రై ఎక్కువ మా మమ్మీ ఫ్రై చేయదు, కర్రీ లాగానే వండేస్తుంది. మామూలుగా మటన్ ఎట్లా వండుతారో అట్లనే వండేస్తుంది. అట్లా కూడా. అండ్ ఇప్పుడు మేము సిటీలో అయినా మా ఆయన వాళ్ళ ఊర్లో అయినా ఏదైనా పండుగ అయినా కూడా పెద్దగా వీళ్ళు ఏమంటారు ఎక్కువ బోటి పర్సన్స్ ఏం కాదనమాట. బోటి ఏం తెచ్చుకోరు, తెచ్చుకుంటే తలకాయనా లేకపోతే చికెన్ మటన్ అంతే, ఇంకా లేదంటే ఫిష్.
ఇది తప్ప బోటి అసలు తెచ్చుకోరు, ఇష్టపడరు. అందుకని నాకు బోటి ఎట్లా ఉంటారో నాకు తెలియదు అన్నట్టు. శనగలు ఉంటే శనగలు రాత్రిపూట నానబెట్టి పొద్దుగాల పోపులో వేసేస్తారట. బట్ శనగలు లేవనేసి మా అక్క పల్లీలు వేసింది. సో ఫస్ట్ మామూలుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అవి గోలిన తర్వాత ఇవి ఏమంటారు పల్లీలు వేసి గోలిచ్చి తర్వాత బాగా అవి మాడు కావాలంట. ఈ బోట్ అనేది దానిలో వేసి ఆయిల్లో ఫ్రై చేయడమే. ఫస్ట్ ఉడకబెట్టేసి అదంతా తీసేస్తారు అన్నట్టు దాని పొట్టు. తర్వాత డైరెక్ట్ పోసుకేయడమే అన్నట్టు. ఇది ఇంకా ఫస్ట్ మా అత్తమ్మ తిన్నది, నైవేద్యం దేవుని దగ్గర పెట్టింది. అండ్ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే అసలు మా వారు రానని చెప్పారు. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే నేను మా తమ్ముడు మా అత్తమ్మ ఇంటికి పోదాం అనుకున్నాము. బట్ నేనే మా వారిని రా, నువ్వు కూడా ఎప్పుడు చూడలే కదా, పోదా అంటే ఇంకా మా వారు వచ్చారు. సో ఆయన టిఫిన్ చేయకుండా ఏం తినకుండా వచ్చేసారు, జస్ట్ ఛాయ్ తాగి. సో 2:30 అవుతుంది కదా, ఆయనకు ఫుల్ ఆకలేస్తుందంటే ఇంకా ఆయన పెట్టేసిన. ఇంకా మా అత్తమ్మ ఇట్లా తినేసిన తర్వాత ఇంకా మేము కూడా తినడం స్టార్ట్ చేసినాము. అండ్ నా పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ టైము నేను మా అత్తమ్మల ఇంటికి పోవడం, నేను మా మేనత్తల ఇంటికి పోవడం. నాకు 2 మేనత్తలు, ఇందులో ఏమే పెద్దామన్నమాట. ఆమెకి 2 కూతుర్లు, 1 కొడుకు. సో మా బావ వాళ్ళ చిన్న కొడుకుది, ఆయనకి 2 అబ్బాయిలు. మా చిన్న పాప కంటే మొన్న నవంబర్లో ఆమె బర్త్డే అయింది, ఇప్పుడు జనవరిలో వీని బర్త్డే, వాడు 2 నెలలు చిన్న. సో వాని బర్త్డే అనమాట ఆ రోజు. సో 2 కలిసి వస్తాయి అన్నట్టు ఇట్లా దుర్గమ్మకి చేసుకుర్రు వాళ్ళు. ఇది వాళ్ళ కంబైన్డ్ ఇల్లు అనమాట. ఒక సైడ్ మా అత్తమ్మలు ఉంటారు, ఇంకొక సైడ్ వాళ్ళిద్దరు మరుదులు ఉంటారు అన్నట్టు. మా ఇల్లు ఇది ఇట్లా లొద్దిలు ఇల్లు చూసుడు అసలు ఎన్ని రోజులు అయిపోతుందో. మా అమ్మమ్మల లొద్దిలు ఇల్లు అలా ఇప్పుడు అందరు లొద్దిలు అంటే పెంకుటిల్లు ఉంటాయి కదా. సో పెంకుటిల్లు అన్నీ ఇట్లా ఒక దగ్గర డౌన్ ఉంటాయి అన్నట్టు. వానపడ్డ నీళ్ళన్నీ ఒక దగ్గరకు వచ్చి ఇల్లంతా పచ్చిగా కాకుండా కింద నుంచి వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ పోయేలాగా చేస్తారన్నట్టు, దాన్ని లొద్ది అంటారు. ఇప్పుడైతే అందరు అవి మూసేసి చిన్నగా మొత్తం అలా లొద్ది ఆ పైనుంచి వచ్చే ఆ ఎండ వాన అవి ఏవి గాలి రాకుండా మొత్తం క్లోజ్ చేసేసుకుంటారు. బట్ వీళ్ళు ఇంకా క్లోజ్ చేసుకోలేదు, అట్లనే ఓపెన్ ఉంది. సో ఇట్లా ఓపెన్ ఉన్నాయి చూసి చాలా సంవత్సరాలు అయిపోతుంది. మాది కూడా దూలాలు ఇల్లే, మొన్న మేము కొత్త ఇల్లు కట్టకముందు కూడా మాది కూడా దూలాలు ఇల్లే. ఇప్పుడు కూడా మా నాయన వాళ్ళ దూలాలు ఇల్లే. బట్ లొద్దిలు మూసేసినాం అన్నట్టు మేము, ఎందుకంటే కోతుల భయానికి ఇంకా వేరే వేరే కారణాల వల్ల లొద్దిలన్నీ మూసేసినాము. ఇట్లా లొద్దిలు ఇల్లు చూసి చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ దూలాలకి ఉయ్యాల కట్టుకురు అన్నట్టు వాళ్ళు చీరతోటి. మా సన్నికి చూకుంటా పోయి నేను ఊగుతా అంటే నేను కొంచెం సేపు పోయి ఆడ కూర్చున్నప్పుడు అప్పుడు చూసినానంటే ఒక లొద్దిలు ఇంకా కూడా ఉన్నాయా అనేసి. అది ఏంటంటే మంచిగా వెంటిలేషన్ మంచిగా ఉంటుంది, గాలి వస్తా పోతా మంచిగా ఉంటుంది. బట్ వాన పడ్డప్పుడు ఒక్కసారి ఇబ్బంది అవుతుంది. ఇంకా మేము తినేసి బయలుదేరిపోయినాము. సో కేక్ కటింగ్ బర్త్డే అంతా వాళ్ళు నైట్ పెట్టుకురంట. సో దుర్గమ్మ పండుగ లంచ్ ఏమో మధ్యాహ్నం పెట్టుకురు. సో నైట్ దాకుంటే మా వారికి నెక్స్ట్ డే ఆఫీస్ ఉండే. సో మేము రిటర్న్ వచ్చేద్దాం, మళ్ళీ నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి ఆయన వెళ్ళిపోవాలన్నట్టుగా ఇంకా మేము వచ్చేసినాం. మళ్ళీ ఆయనకి వెళ్ళడానికి లేట్ అవుతుందని. సో ఆన్ ద వేలో ఇక్కడ సన్ఫ్లవర్ వండిచ్చేది తోట కనిపించింది అన్నట్లు మాకు. మేము అక్కడ ఆగినాం పొద్దుతిరుగుడు. మా అమ్మోళ్ళ సైడ్ మేము చిన్నగా ఉండగా మా అమ్మోళ్ళు కూడా వేస్తుండే పొద్దుతిరుగుడు, బట్ ఇప్పుడు వేస్తలేరు. ఎందుకంటే పొద్దుతిరుగుడు ఉంటే ఏంటంటే చేతనైన వాళ్ళు ఉండాలి, కావలి కాస్టోళ్ళు ఉండాలి దానికి, అందుకనే పొద్దుతిరుగుడు వేయట్లేదు మా అమ్మోళ్ళు. సో ఇన్ని రోజులు అసలు రోజులుగా సంవత్సరాల తర్వాత నేను పొద్దుతిరుగుడు ఇప్పుడే చూసిన. అండ్ పొద్దుతిరుగుడు అని ఎందుకంటారా అంటే అంటే సూర్యుడు ఎటు తిరిగితే ఆ పువ్వు అటు తిరుగుతుంది అన్నట్టు. సో సాయంత్రం అయింది కదా, అన్నీ అటు సైడ్ చూస్తున్నాయి. సో అటు సైడ్ పోయి తీసుకుందామంటే అది గ్యాప్ లేదు, మొత్తము ఇట్లా చీదులాగా ఉంది. అందుకనే ఇట్స్ వెనకాల సైడ్ నుంచి మేమైతే ఆగి క్లిప్స్ తీసుకున్నాము. ఏమంటారు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తింటే మనకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ వీడియో మాత్రం మా వారు తీసిర్రు. నేను మోస్ట్లీ ఎక్కువ మా వారిని ఎందుకు తీయమంటా అంటే నా ఫోన్కి బ్యాక్ కెమెరా క్వాలిటీ అయితే ఆసమ్ వస్తుంది, మంచిగా వస్తుంది ఫ్రంట్ కెమెరా కంటే. అందుకని నేను ఎవరైనా ఉంటే బాగుండు వీడియో తీయడానికి, లేకపోతే నేనైనా సరే బ్యాక్ కెమెరాతోటి కవర్ చేసేస్తా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ. సో ఫ్రంట్ చూపించుకుంటూ మాట్లాడితే ఫ్రంట్ కెమెరా అంతా మంచిగా రాదన్నట్టు, అందుకే బ్యాక్ కెమెరాతో మేనేజ్ చేస్తా. చిన్నపాప పడుకుండిపోయింది. అండ్ ఎందుకు స్వెటర్లు అవన్నీ వేసుకున్నామంటే ఈవినింగ్ టైం అయింది కదా, చల్లగా గాలి వస్తుంది, అందుకనే స్వెటర్లు ఇట్లా వేసేసుకున్నాం మేము. సో చూసిరా ఇంతకుముందు ఈ క్లిప్కి డిఫరెన్స్. సో వెనకాల సన్ఫ్లవర్ ఆ తోట చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత తేడా ఉంది అనేది. అండ్ ఆన్ ద వేలో ఇట్లా కొమ్మడిచెరు మీదకే వచ్చినాం అన్నట్టు. మేము పోయేటప్పుడు అట్లా పోయేటప్పుడు కోట్లింగల గుడి ముందు నుంచి అట్లా పోయినాము. వచ్చేటప్పుడు మేము ఇట్లా కొమ్మడిచెరు వెనకాల నుంచి ఇట్లా వచ్చినాం అన్నట్టు.
చాలా డెవలప్ అయింది. మేము పోయి మా సనీష ఫస్ట్ బర్త్డే అప్పుడు పోయినాం అనుకుంటాం మేము. ప్రీ బర్త్డే ఫోటోషూట్ అని చెప్పినా కదా, ఆ తర్వాత పోయినామంటే 2 years అయిపోతుంది మేము పోయి. ఇప్పుడు చాలా డెవలప్ అయింది, చాలా యాక్టివిటీస్ పెట్టిరంట. ఈసారి ఎప్పుడైనా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఖచ్చితంగా నేను పోతా కొమ్మటి చెరువు. అప్పుడు మంచిగా ఒక వ్లాగ్ షూట్ చేసుకొని మీ అందరు చూపిస్తా. బట్ ఇప్పుడైతే దూరం నుంచి అక్కడ రోడ్ మీద ఆగి క్లిప్స్ తీసుకున్నాము అంతే. సో సైక్లింగ్ చేస్తుర్రు అండ్ ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తుర్రు. అండ్ దాన్ని ఏమంటారు, ఇట్లా వంతెనలా కూడా కట్టారు అన్నట్టు, బ్రిడ్జ్ లాగా చిన్న ఆర్క్ షేప్లో ఒక పావు కిలోమీటర్ అట్లా కట్టినట్టున్నారు. అండ్ చుట్టూ కట్టడానికి ప్లాన్ కావచ్చు, హాఫ్ కట్టేసి వదిలేసారు. ఇక మేము ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. వచ్చి ఫ్రెష్ అయ్యి పిల్లల్ని ఫ్రెష్ చేసి ఇంకా కాసేపు మేము టెర్రస్ పైనకి వచ్చినాం అన్నట్టు మా వారు నేను. ఎందుకంటే ఇక్కడ పామాయిల్ తోట అని ఇంతకుముందు వీడియోస్లలో కూడా చూపించిన మీకు చెప్పిన దాని గురించి. బట్ అది చూస్తా అని మా వారు పైకి వచ్చారు అన్నట్టు. ఏమంటారు, ఫోన్లో మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది కానీ ఇంకా అప్పటికి చీకటి కాలేదు, కనిపిస్తుంది పామాయిల్ తోట. సో దాన్ని చూడడానికని పైకి ఎక్కినాము. అది ఇట్లుంటుంది, ఏంది, ఎవరు వేసారు, ఇదంతా మా వారు నేను డీటెయిల్స్ డిస్కషన్ చేసుకున్నాం అనమాట. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం కూడా వేయాలనుకుంటే ఎట్లుంటుంది ఏందని దాని గురించి పైన డిస్కషన్ చేసుకున్నాము అంతే. ఇప్పుడే వేసేయలే, బట్ ఒకవేళ తెలుసుకొని ఉంటే బెటర్ కదా అన్నట్టుగా. ఆమెమన్నదే పోతే పోయి నైనేష్ కాలు నువ్వు తాగుతావు పోయి ఆయన ఏమంత తాగిండని అచ్చుడు తాగుతా. కూర్చుంటుంది ఇవ్వట్లేక ఫిష్ అంట బాగుందా? తెలంగాణ అడవిలో అనిపించిన మా చిన్న పాప కళ్ళు తాగిందనమాట. అసలు నేను ఇప్పుడు ఇంత పెద్దగా అయినా కదా, నేను ఇంతవరకు కళ్ళు అసలు ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు, దాని టేస్ట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. అట్లీస్ట్ నీర కూడా తాగా నేను, నాకు అసలు నచ్చది. ఎందుకు నచ్చదంటే ఏమో నాకు అసలు తెలియదు. నాయన వాళ్ళు ఇంట్లో పెరుగుట్లనా అంటే ఇట్లా అని నాకు అసలు దానికి కారణాలు ఏం తెలియదు. బట్ నాకు ఎందుకో అసలు నేను ఇంతవరకు నేను తాగడానికి కూడా ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ మా చిన్న పాప తాగి అది జోక్గా తీసుకున్నాను నేను అంతే. అదేం ఎక్కదు అసలు, దానికి మత్తులాగానే ఉండదు. కళ్ళు తాగితే జస్ట్ జ్యూస్ తాగినట్టే, మనకు మధ్య తాగితే ఏమైనా ఫీలింగ్ ఉంటుందా, అది తాగితే కూడా అట్లనే ఉంటుంది అన్నట్టు. సో ఆ రోజు నైట్ తినేసి ఇంకా అక్కడనే ఉన్నాం అనమాట 2-3 రోజులు. మేము సాటర్డే వరకు అక్కడనే ఉన్నాము. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు, మా కనుమ ఇట్లా జరిగింది. సో మీరు మీ కనుమ సంక్రాంతి ఇట్లా సెలబ్రేట్ చేసుకుని నాతో షేర్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.